Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. అన్యోన్యంగా కలిసినటువంటి కుటుంబం, భార్య, ఇద్దరు బిడ్డలు, ఒక బాబు కలిసిమెలిసి ఉంటున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టారు. ఎక్కడి నుంచో వచ్చిన ఇద్దరు మహిళలు బాతులు కాస్తూ వివిధ పనులు చేస్తున్నటువంటి వారితో పరిచయం పెంచుకున్నారు. శివుడే నీ మొగడు, నువ్వు పార్వతి అని చెప్పి మాయమాటలు చెప్పారు కిలాడి లేడీలు. ఆ తర్వాత ఇంకేముంది, వారితో పాటు ఉడాయించింది. కట్ చేస్తే ప్రకాశం జిల్లా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో ఉంది. రమ్మంటే రానంటుంది. శివైక్యం చెందుతాను, శివుడే నా మొగడని చెప్పి ఖరాఖండిగా చెప్తుంది. పోలీసులు వెళ్ళినా రాను పొమ్మంటుంది. ఏంటి అసలు, మీరు ఖచ్చితంగా రావాలి, నా భార్య నా బిడ్డలు కావాలి అంటూ గోడున విలపిస్తూ తిరగని చోటు లేదు, ఎక్కని మెట్టు లేదు. ఆయనే మల్లేశం ఉన్నాడు. మల్లేశం భార్య, ఇద్దరు బిడ్డలు అక్కడే ఆంధ్రాలోని ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకుందాం ఒకసారి. ఏం జరిగింది మొత్తం 17 ఏళ్ల కింద పెళ్ళైన తర్వాత ఏం జరిగింది, ఎందుకు మీ భార్య ఇద్దరు బిడ్డలు వెళ్ళడం జరిగింది, ఎక్కడికి వెళ్ళింది? జైత్యాల డిస్టిక్ ఎండపల్లి మండల్ సూరారం విలేజ్ సార్. నా పేరు జాడి మల్లేశం, మా భార్య పేరు జాడి భాగ్య, నా పెద్ద బిడ్డ పేరు స్మైలీశ్రీ, నా చిన్న బిడ్డ పేరు రక్షిత సార్. గత 2 సంవత్సరాల క్రితం మా ఊరికి బాతులు గానికి దేవరకొండ కృష్ణవేణి అని వచ్చి మా విలేజ్, మా ఇల్లు పక్క పొన్న ఉన్నారు ఒక నెల రోజులు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అని సలన్నం వేస్తే మేము తింటాము అని నా భార్యతో స్నేహం ఏర్పాటు చేసుకుంది. వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబరు, నా భార్య ఫొటోస్ అవన్నీ తీసుకెళ్ళిందట. నేను లేని ఇంటికాడ తీసుకుపోయి దేవరకొండ అంకమ్మ అలియస్ దేవరకొండ నీలమేనని ఆమెకు ఫోన్ నెంబర్ ఇస్తే ఇక డైలీ ఫోన్ చేసి, ఒక శివుడు నీ భర్త, పోయిన జన్మల నువ్వు పార్వతివి, శివుడు నీ భర్త, నీకు మేనబావ ఒక సిఐ ఆఫీసర్ ఉన్నాడు, ఆయనకు కోట్ల ఆస్తి ఉంది, నీ కొరకు పిచ్చోడైపోతున్నాడని చెప్పింది. పూజలు చేస్తున్నాం నీ కొరకు, రోజు 100 అత్తులు వేని ఆర్థిక పూర్వం చేతులు వెలిగించుకుంటున్నాడు, రోజు 100 కొబ్బరికాయలు కొడుతున్నాడు, పోయిన జన్మల నీ ఇద్దరు బిడ్డలు, నువ్వు, నేను నలుగురం అక్క చెల్లెళ్ళం ఒక్క తల్లి కడుపులో పుట్టినామని, నేను ప్రతిరోజు ఇంద్రలోకం పోయేస్తున్నాను, చిన్న మస్తాదేవి నీతో మాట్లాడుతుంది అని ఈ ఫోన్లో ట్రాప్ చేసినట్టు నా భార్య నన్ను ఒక 6 నెలల నుండి దగ్గరికి రానియలేదండి. మాట్లాడడం లేదు, అన్నం పెట్టడం లేదు. కొంచెం డౌట్ వచ్చి ఫోన్ రికార్డు పెట్టిన, ఎంత అడిగినా చెప్పకుండా ఫోన్ రికార్డులో ఏమున్నది, ఏం మాటలు అబ్జర్వ్ చేశారు మీరు? అంటే మీరు మీ భార్య తెల్లవారుజామున న్యూడ్గా వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు మందలించినట్టుగా తెలిసింది. అసలు నగ్నంగా మాట్లాడిందా, వీడియో కాల్ చేసిందా, ఎవరితో మాట్లాడింది? సరే, ఆ విషయానికి వస్తే దేవరకొండ అంక మా ఫోన్ వాట్సాప్ చూస్తే ఆ ఫొటోస్ అన్నీ బయటకు వస్తాయి. మాట్లాడింది సార్, రికార్డు ఉన్నది, వాస్తవం మాట్లాడింది. ఆ మాటలు విని నేను కొంచెం నా భార్యను మందలించడం జరిగింది. మందలించి మా అత్తగారులకు చెప్తే వాళ్ళు వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ అట్లా మా ఇంటికాడ ఉంటుంది, ఏదో జస్ట్ మిస్ అయింది మేము చెప్తామని తీసుకెళ్ళినారు. తర్వాత ఆ నుంచి దేవరకొండ అంకమ్మ వచ్చి వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళింది సార్ అక్కడికి. మీరు వెళ్ళారు కదా, మీరు వెళ్తే ఏం జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు? ఆ కృష్ణవేణి కానీ అంకమ్మ కానీ, మీ భార్య ఏం పేరు? భాగ్యమ్మ. మీ భార్య భాగ్యమ్మ ఏం చెప్తున్నారు మీతో? సార్, నేను ధర్మపురి స్టేషన్లో కేసు పెట్టినా, మా వెల్కటూరు స్టేషన్లో కేసు పెట్టినా, ఇక్కడ ఒక 7 నెలలు తిరిగినా సార్ తెలంగాణ మొత్తం. నాకున్న జీవనోపాధి ట్రాక్టర్ అమ్ముకున్నా, నాకున్న 10 గుంటల భూమి అమ్ముకున్నా, ఇక్కడ తిరగని జాగంటూ లేదు. పోలీసు వాళ్ళు మేము లాస్ట్ కాలు నీకే ఉన్నదని మా ధర్మపురి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అడిగితే మాకు ఇక్కడికి రాలేదని మభ్యపెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. అంకమ్మ చూసి అయితే వస్తామని మేము డౌట్ కొద్ది అక్కడికి పోయేసరికి బయట బట్టలు ఆరేసి ఉన్నాయి. పోలీసు వాళ్ళు పోతే వాళ్ళని బెదిరించింది. ఆ లోకల్ పోలీసు వాళ్ళని మళ్ళీ తీసుకొని వెళ్ళేసరికి లేరు అని బెదిరిస్తే నేను పోయేసరికి బట్టలు ఉన్నాయి. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఓ మూలన కూర్చొని ఉన్నారు మా ఇద్దరు బిడ్డలు, నా భార్య. తీసుకెళ్ళడానికి ఎంత కోशिష్ చేసినా నేను చచ్చిపోతా. నేను స్మైలీశ్రీ, రక్షిత. ఎంత వయసు ఉంటుంది? పెద్ద పాపకు 16 సంవత్సరాలు ఉంటాయి, చిన్న పాపకు 14 సంవత్సరాలు ఉంటాయి సార్. ఫైనల్గా
మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ వీళ్ళకి ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? సార్ దయచేసి ఆ ట్రాప్ నుండి నా ఇద్దరు పిల్లలని నా భార్యను రక్షించగలరని వేడుకుంటున్నాను సార్. నేను తిరగని జాగంటూ లేదు సార్. మొత్తం జీవనోపాధి కోల్పోయినా సార్. నాకు మిగిలింది ఇదే. ఇద్దరు బిడ్డల తండ్రిగా చెప్తున్నా సార్. నా ఇద్దరు బిడ్డలు ట్రాప్లో పడి వాళ్ళ ఫ్యూచర్ కోల్పోయినాక నేను బతకడం ఎందుకు సార్? ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉన్న ఈ భార్య బిడ్డలు నీతో రావాలని కోరుకుంటున్నావా? నా బిడ్డలు అయితే ఖచ్చితంగా నాతో రాకపోతే ఇదే శరణ్యం సార్ నాకు. సో భార్య బిడ్డలు ఇద్దరు కూడా మాయమయ్యారు. 10 నెలల నుంచి కానరాని ప్రాంతంలో ఉన్నారు. రమ్మంటే రాను పొమ్మంటున్నారు. శివైక్యం చెందుతామంటున్నారు. మాయ మాటలకు లొంగిపోయారా? ఏం జరిగిందో తెలియనటువంటి దుస్థితిలో ఉన్నారు. చావే శరణ్యం, నా భార్య నా బిడ్డల్ని నాతో కలపండి అని అంటున్నారు. వాళ్ళ అత్తని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అసలు. చెప్పమ్మా పోషమ్మా. కృష్ణవేణి వచ్చింది సార్ మా ఊరికి. సూరారం వచ్చింది. అది గోకలగాసుడు. ఆమె భర్త ఆయన ఇద్దరు భార్య భర్త ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చారు. ఇక మేము పనులకు ఒకటేనా, ఆయన కోడలు ఎటు పోదు పనికి, ఇంటికన్నే ఉంటుంది. పిల్లలు చదువుకొని పోతారు. మాడార హాస్టల్ వేసిండు నా కొడుకు. ఈ చిన్న పిల్లగాడు ఇక్కడ చదువుకుంటే. అంటే ఏమన్నా పంచాయతీ అయిందా? మీ కొడుకు మీ కోడల్ని మీ మనవరాలని వేధించిండా ఏమన్నా? ఏది లోలి లేదు సార్. మంచిగా ఉండేటోళ్ళు. అంకమ్మ చేయబట్టే నా పిల్లలు దూరం అయినరు మాకు. నేను 2 సార్లు 3 సార్లు ఫోన్ చేస్తే నాని మాకు ఫోన్ చేయకే, నువ్వు చేస్తేనే మాకు టాక్సారు, ఎందుకు చేస్తానమే ఫోను అని తిట్టేటోళ్ళు సారు. తిడితే ఎందుకే సిట్టి ఎందుకు తిడతానమేనంటే అగో మామూలు తుర్తి కొద్ది బతకనియారు ఇక్కడ అనేటోళ్ళు సార్. మంచిగా ఉండేటోళ్ళు సార్. నా కొడుకు నా కోడలు ఇద్దరు. లొల్లి లేదు లోకం. ఒకసారి ఫోన్ చేయి, మీ భార్యకు ఫోన్ చేయి ఒకసారి. ఫోన్ చేస్తే ఇక అట్లా ఇక 2 సార్లు ఫోన్ చేస్తే లేవట్టారు సారు. మళ్ళీ ఫోన్ చేస్తే లేవట్టు లేదు, బ్లాకులు వేసిండ్రు. ఎస్ ఒకసారి చూద్దాం. భార్యకి ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేయొద్దు అని చెప్పి ఉల్టా తిడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నది. ఎలాంటి పంచాయతీ లేదు, కలిసిమెలిసి ఉన్నటువంటి జీవితంలో కాపురంలో కలహాలు తీసుకొచ్చారు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఫోన్ చేయండి చూద్దాం. ఫోన్ చేసి ఆ లోపల బాబుని అడుగుదాం. బాబు ఏంటి అసలు, అమ్మ నువ్వు రా, అక్కయ్య నువ్వు రా అని చెప్పి అడిగినావా మీ అమ్మను? ఏమన్నారు? అడిగినా. ఏమన్నారు? నేను రాను, నువ్వే రాను అంటారు. నువ్వే రా అన్నారు. అంటే ఎందుకు రామన్నారు? తెలియదు. ఓకే, మనతో ఆ గ్రామ పెద్ద ఉన్నారు, గ్రామ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి ఏం జరిగింది అసలు మీ గ్రామంలో? ఇంతకాలం నుంచి ఇట్లాంటి పరిస్థితి ఉంది అంటే ఈ సమస్య నాకు గత 9 నెలల నుంచే తెలుసు. అంటే ఈ అమ్మాయి పోయింది అని ఈయన వచ్చి నా దగ్గరికి వచ్చి ఇట్లా జరిగింది సార్, ఇది పరిస్థితి అంటే నేను వెల్గటూరు పోలీసును ఆశ్రయించాం. వెల్గటూరు పోలీసుకు చెప్పి సార్ ఇది జరిగింది ఇట్లా, ఊర్లో ఉన్నంత కాలం వాళ్ళ గురించి అయితే ఏ చెడు కానీ ఏ పంచాయతీలు కానీ మాకైతే ఎప్పుడు వినబడలేదు. మేము నా విలేజ్లో నివసించే వాళ్ళమే కాబట్టి మాకు అన్నీ తెలిసి ఉంటాయి. మరి ఎట్లా పోయింది అని తెలుసుకోండి అని చెప్పినాం. ఆయన ఏమంటాడంటే లేదు సార్, వాళ్ళని ట్రేస్ చేస్తే అక్కడ ఒంగోలులో ఉన్నారు, అక్కడ నుంచి తీసుకురావడం చాలా కష్టమైంది. అంటే మీకు కష్టమైతే ఇక మీరే చేయకపోతే ఎవరు చేస్తారని మేము సిఐ గారి ద్వారా బాగా ప్రెషర్ చేస్తే పంపించండు. పంపించే ముందు ఒక 3 కానిస్టేబుల్ని ఇచ్చి పంపిండ్రు. అక్కడికి పోయినాక వాళ్ళు ఏం చెప్తారంటే ఈయన కొడతాండు విపరీతంగా, ఆ దెబ్బల బాధకు భరించలేక ఇక్కడికి వచ్చింది అని అక్కడ వాళ్ళు చెప్తానని అక్కడి సిఐ వీళ్ళని పంపించకుండా మనకు వాపసు పంపిండ్రు. పంపితే మేమేం చెప్పాము, అది కాదు, ఒకవేళ దెబ్బలు కొట్టి గొడవ చేస్తే గొడవలు అయితే ఎవరైనా తల్లిగారింటికి పోయి ఉంటారు, కానీ ఇక్కడ ఉండడం ఎట్లుంటుంది, ఇక్కడ నుంచి మాకు పంపించండి అని మేము మళ్ళీ ఒకసారి ట్రై చేసినాం. ఎన్నిసార్లు చేసినా కాలేదు. ఇక ఆ పిల్లవాడు బాగా తిరిగి ఆస్ట్రకు వచ్చి ఆర్థికంగా కూడా బాగా చితికిపోయిండు. 2-3 ఎకరాల భూమి ఉంటే దాన్ని కూడా అమ్మేసిండు, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ అమ్మేసిండు. నేనైతే ప్రత్యక్షంగా ఆయన కొరకు చెప్పని పోలీస్ అధికారి లేదు, పైన ప్రతి అధికారికి చెప్పినాం. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారా? వీళ్ళని తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు అదే అనుకుంటున్నాం. మా ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా సీఎం గారిని కలుద్దామని అనుకుంటున్నాం. అట్లాగే మన లోకల్ ఎంపీ గారు ఉన్నారు కదా, వారిని కూడా కలిసి, వారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సమస్య అంతా వివరించి చెప్పి తన సాయం కోరి కూడా ఏదైనా వీళ్ళకి సహాయపడండి అని అడుగుదామని అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 30,000కు పైగా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఏం చేస్తున్నారని సాక్షాత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి ఘటన రోజు రోజు ఎవరు ఎక్కడ మిస్ అవుతున్నారో తెలియనటువంటి దుస్థితి ఇప్పటికీ ఉంది. ఇప్పటికైనా కానీ మరి ఆ ఫోన్లో మాట్లాడతారా చూద్దాం. వీరికి న్యాయం చేయాలి, ముఖ్యమంత్రి స్పందించాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారులు రాజకీయ నాయకులు స్పందించాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిద్దాం. మొత్తం మీద ఏం జరుగుతుందో తెలియదు. ఇటు అధికారులు, పోలీసులు అందరూ కూడా వెళ్ళారు, కౌన్సిలింగ్ చేశారు, వీళ్ళ భార్య బిడ్డల్ని మల్లేష్తో కలిపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏం మాయ చేసిందో మాయలేడి, కానీ ఇప్పటికీ భార్య దగ్గరికి రాలేకపోతున్నారు. ఖచ్చితంగా స్పెషల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఇచ్చి భార్య పిల్లల్ని ఎస్కార్ట్తో పంపాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది ఎవరో తెలుసుకొని కేసు పెట్టాల్సింది. మరొక మహిళకి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అక్కడి ప్రభుత్వం మీదే ఉంది. ఇలాంటి దుస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.